హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వచ్చామంటే తిరుపతి దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటకైతే వచ్చాము. మేము ఉండే ప్లేస్ నుంచి చంద్రగిరి చాలా దగ్గర, అందుకే అందరం క్యాబ్ బుక్ చేసుకుని అయితే చంద్రగిరి కోట విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం. లోపలికి వెళ్ళడానికి మనిషికి 30 రూపాయలు టికెట్లు అంట. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు మొత్తం చిదిలమైపోయి తలలు లేకుండా ఉన్నాయి కదా, అప్పుడు రోజుల్లో బాగా యుద్ధాలు జరిగాయంట. ఆ యుద్ధాల కారణం వల్లే మొత్తం శిల్పాలన్నీ చిదిలమైపోయి ఇప్పుడు చూపిస్తున్న కోట అయితే రాణిమహల్. రాణిమహల్ చూడడానికి చాలా బాగుంటుంది, అంతా ఓపెన్లో ఉంటుంది, ఎటువంటి డోర్స్ ఏమీ ఉండవు, ఒకే ఒక్క డోర్ ఉంటుంది. ఆ డోర్ కూడా క్లోజ్లో ఉంది. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఏముంటాయో చూడాలని ఉంది, బట్ ఆ డోర్ అయితే ఓపెన్ చేయరంట. మీకు వచ్చేమంటే ఒక ఇది చూపిస్తాను చూడండి, కోనేరు. ఆ కోనేరు పైన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఒక కోట ఉందంట, అలాగే ఒక శివలింగం కూడా ఉందంట. వెళ్దాం అనుకున్నాం కానీ మరి ఎవరు ఆ కొండ ఎక్కనాడికి ఇష్టపెట్టుకోలేదు, మరి అయితే కొండ ఎక్కలేదు, కింద ప్లేసెస్ అన్నీ చూసేసాము. ఇది వచ్చి రాజమహల్. రాజమహల్లో ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీయకూడదంట, అందుకే నేను ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీయట్లేదు. ఇవి వచ్చేమిటి ఫోటోలు కనిపిస్తున్నాయి, అప్పుడు రోజుల్లో వాళ్ళకి మ్యాప్స్ అంట, అవి వచ్చేమిటి ఫొటోస్గా రాజమహల్లో పెట్టారు. మీకు ఒక పిరంగి చూపిస్తాను చూడండి. అప్పుడు రోజుల్లో ఇదేనండి తుపాకీ, పిరంగి తుపాకీ అంటారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా. మీకు ఒక విషయం చెప్పనా, ఈ చంద్రగిరి కోట 3 శతాబ్దాల పాటు మన విజయనగరం పాలనలో ఉండేదంట. శ్రీకృష్ణదేవరాయలు వచ్చేమంటే పట్టాభిషేకం అయినంత వరకు యువరాజుగా ఈ చంద్రగిరి కోటలోనే ఉండేవారంట. అలాగే మన విజయనగరానికి 4వ రాజధాని వచ్చి ఈ చంద్రగిరి కోటేనంట. ఎంతమంది ఈ చంద్రగిరి కోటని విజిట్ చేశారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, చూడడానికి చాలా బాగుంటుంది. చంద్రగిరి తిరుపతి నుంచి చాలా దగ్గర చంద్రగిరి కోట అయితే మాత్రం. థ్యాంక్ యూ, బాయ్.